అది రామపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శంకరయ్య, చంద్రయ్య అని జమీందారు అతని భార్య అయినటువంటి పుష్పలతతో కలిసి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. బాబాయ్, డబ్బు అవసరం ఉంది. మీరేమైనా సర్దుబాటు చేయగలరా? తప్పకుండా చేస్తాను. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? నువ్వు చేసే ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబాయ్. నేను ఇచ్చే డబ్బుకి ఇదిగో ఈ నోటు మీద డబ్బులు తీసుకుంటున్నట్లు సంతకం చేసి ఇవ్వు. అదేంటి బాబాయ్, నా దగ్గర సంతకం అడుగుతున్నావు? నేను నీకు వరుసకి కొడుకునవుతాను. నువ్వు చెప్పింది నిజమే రామయ్య. నేను వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇచ్చిన డబ్బుకి కాగితం రాయించుకుని తీరాల్సిందే. అదేంటి బాబాయ్ అలా అంటావు? ఊర్లో అందరికీ నువ్వు అడిగినది లేదనకుండా దానం చేస్తావు. అలాంటిది సొంత మనిషిని వచ్చి అడిగితే నా దగ్గర కాగితం రాయించుకుంటున్నావు? నేను వాళ్ళకిచ్చేది దానం. బిచ్చగాళ్లకు చేస్తారు. అయిన వాళ్లకు బిచ్చం వేయలేం కదా. అందుకే నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు కాగితం రాసి ఇవ్వు. సరే, నువ్వు కాగితం అడుగుతున్నావు కదా, కనీసం నోటి మాట మీద అయినా సరే నమ్మకం ఉంటే నాకు ఈ సమయంలో సహాయం చెయ్యి. నోటి మాట మీద డబ్బులు ఇవ్వడం అంటే నీటి మీద మాటలు రాయటంతో సమానం. నాకు దానికి అర్థం కాలేదు. నువ్వు ఎప్పటి వరకు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చావా? ఆ, నేను చాలామందికి ఇచ్చాను. వాళ్ళు కనుక ఇప్పుడు నాకు ఇచ్చి ఉంటే ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చేవాడిని కాదు. చూసావా, అంతమందికి నోటి మాట మీదే డబ్బులు ఇచ్చావు. ఒకళ్ళు కూడా నువ్వు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అందుకే నోటి మాట మీద నేను డబ్బులు ఇవ్వలేను. సరే బాబాయ్, నేనిక వెళ్తాను. సరే, మంచిది. అమ్మని నాన్నని అడిగానని చెప్పు. కాసేపటికి అక్కడికి చంద్రయ్య భార్య వచ్చి, ఎవరితోనండి మాట్లాడుతున్నారు? నా తమ్ముడు కొడుకు వచ్చాడు. వాడితోనే మాట్లాడుతున్నాను. మరి ఉండకుండా వెళ్ళిపోయాడేంటి? వచ్చిన పని అవ్వలేదు, అందుకని వెళ్ళిపోయాడు. కనీసం మీరు భోజనానికైనా ఉండమని చెప్పొచ్చు కదా. తను అడిగింది నేను ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఉండేవాడు. వచ్చిన పని కాదు అని తెలిసిన తర్వాత ఎవరైనా ఎందుకుంటారు? ఏం పని మీద వచ్చాడిప్పుడు? అతనికి కొంత ధనం కావాలని వచ్చాడు. నేను సరే ఇస్తాను, డబ్బులు తీసుకుంటున్నట్లుగా నోటు రాసి ఇవ్వమని చెప్పాను. ఆ మాట నచ్చలేదు. మీరు ఎంతమందికి దానాలు చేస్తారు? మీ తమ్ముడు కొడుకు వచ్చి అడిగితే అతని దగ్గర నోటు అడిగారా? అసలిదేమన్నా మంచి పద్ధతా? నేను ఊర్లో జనాలకు ఇచ్చేది దానం. అంటే ఒకసారి ఇచ్చిన తరువాత దానిని తిరిగి మనం ఆశించకూడదు అని అర్థం. వాడు కూడా నా దగ్గర నుంచి దానం పొందాక మరలా రాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? బిచ్చగాళ్లకు చేసేదానిని దానం అంటారు. అంతేగాని అయిన వాళ్లకు చేస్తే అది దానం కాదు. మీకు ఇంత జ్ఞానోదయం ఎప్పుడైంది? ఒకప్పుడు మీరడిగిన వాళ్లకు లేదు అనకుండా ఎన్నో దానాలు చేశారు. అందులో అయినవాళ్లు ఉన్నారు, పరాయివాళ్లు ఉన్నారు. అప్పుడు రాని అడ్డంకి ఇప్పుడెందుకొస్తోంది? అది ఒక పెద్ద కథ. అది చెప్పాలి అంటే చాలా సేపు అవుతుంది. పర్వాలేదులేండి, చెప్పండి. నాకు తెలుసుకోవాలనుంది. సరే అయితే చెబుతా విను. నీకు గుర్తుందా, మనం కొన్ని నెలల క్రితం అందరికీ అన్ని దానాలు ఇచ్చి ఆస్తులన్నీ పోగొట్టుకుని జీవించిన రోజులు? నాకెందుకు గుర్తులేదండి, అన్నీ గుర్తున్నాయి. మనం ఆస్తులన్నీ పోగొట్టుకుని నిలువ నీడ లేకుండా రోడ్డు మీదకి వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు మనం ఊరి చివర ఉన్నటువంటి పాడుబడ్డ గుడి దగ్గర పూరి గుడిసె వేసుకుని జీవించేవాళ్ళం. ఒకరోజు పనిమీద పొరుగురు వెళ్ళినప్పుడు తన స్నేహితుడు భద్రయ్య కనిపించాడు. అసలు అప్పుడు ఏం జరిగింది అంటే, ఏం చంద్రయ్య ఇలా వచ్చావు? నిన్ను చూసి పోదామని వచ్చాను. ఎలా ఉన్నావు ఇప్పుడు? ఆ, నేను బాగానే ఉన్నాను. కాకపోతే మా ఆవిడ ఆరోగ్యమే అంతంత మాత్రమే ఉంది. ఏం జరిగింది? ఏముంది, కొడుకు ఇంటికి రావడం లేదు అని దిగులు వేసుకుని మంచం పట్టింది. మీ అబ్బాయికి ఏం జరిగింది? ఏముంది, తాగి జోదానికి అలవాటు పడ్డాడు. అసలు ఇంటికి కూడా రావడం లేదు. వాడి గురించి ఆలోచిస్తూ ఈవిడ ఆరోగ్యం పాడు చేసుకుంది. ఓ, అలాగా. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు మీ అబ్బాయి? ఇప్పుడు వాడి గురించి ఎందుకు లేరా, నువ్వు చెప్పు. ఏముంది చెప్పడానికి? అవసరమని అడిగిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా దాన ధర్మాలు చేశాను. దాంతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. అరరరే, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక్క మాట చెబితే ఏదో ఒక రకంగా సహాయం చేసేవాడిని. ఇప్పుడు నీ సహాయం కోసమే వచ్చాను.
హ్మ్. మావాడు ఆస్తులన్నీ తాగి జూదమాడి పోగొట్టాడు. ఓ అలాగా. సరే అయితే నేను ఇంకా ఎవరినైనా అడుగుతాను. సరే నువ్వు వెళ్ళడానికి డబ్బులు ఏమైనా ఇవ్వమంటావా? వద్దులే భద్రయ్య, నీవే చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు. ఇంకొక మాట చెబుతాను, ఏమీ అనుకోవు కదా? చెప్పు భద్రయ్య, నా స్నేహితుడివి, ఏం చెప్పినా నా మంచి కోసమే చెబుతావు కదా. సరే, ఇంకెప్పుడు మన మధ్య ధనానికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్త మాకు. సరే, ఇక నేను బయలుదేరుతాను. చంద్రయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తనకి ఒక విషయం చెప్పడం మరిచిపోయాను అని వెనక్కి వెళ్ళాడు. కాని అప్పటికే అక్కడ భద్రయ్య, అతని భార్య మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు చంద్రయ్య అక్కడే ఆగిపోయాడు. అప్పుడు భద్రయ్య భార్య భద్రయ్యతో, ఎవరితోనండి మాట్లాడుతున్నారు? ఇంకెవరు? నా స్నేహితుడు చంద్రయ్య వచ్చాడు, వాడితోనే మాట్లాడుతున్నాను. మరి ఎక్కడ ఉన్నారు అన్నయ్యగారు? ఇంకెక్కడ ఉంటాడు? వెళ్ళిపోయాడు. వచ్చిన పని అవ్వదు అని తెలిసింది. ఇక చేసేది లేక వెళ్ళిపోయాళ్లే. ఏం పని మీదొచ్చారు? ఓహో, నీకు తెలియదు కదా? అయిన వాళ్ళకి కాని వాళ్ళకి దానాలు చేసి ఆ ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఇప్పుడు నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో బయట తిరుగుతున్నాడు. అవునండి. ఆయన గనక సహాయం చేయకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మరి ఆయనకు ఏమైనా సహాయం చేయకపోయారా? ఓసేయ్, నీకసలు కొంచెమన్నా బుద్ధుందా? అలా దానాలు చేసే వాడు అడుక్కు తింటున్నాడు. ఇప్పుడు నన్ను కూడా దానాలు చేసి వాడిలాగా ఒక బొచ్చ పట్టుకొని ఊరంతా అడుక్కు తినమంటావా? నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మనకు సహాయపడ్డారు కదా! వాళ్ళకి ఈ సమయంలోనే మన అవసరం చాలా ఉంది. ఓసే బుద్ధి తక్కువదానా, వాడి రక్త సంబంధీకులే వాడికి సహాయం చేయకుండా వాడి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే మరలా వాళ్ళ నెత్తికెక్కి కూర్చుంటాడు అని. అర్థం కాలేదండి. మీరేం చెప్పారు? హా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయనకు ఎవరైనా ఒత్తాసు పాడారనుకో, ఈయన వెళ్ళి వాళ్ళ కొంపలో తిష్ట వేస్తాడు. ఎన్ని రోజులు ఉంటాడో మహానుభావుడు, వాళ్ళకి తెలీదు. అందుకే అయిన వాళ్ళు ఎవ్వరూ దగ్గరకు రానివ్వడం లేదు. ఇలాంటి వాళ్లకు కూడా కష్టాలిస్తాడని దేవుడు నాకు ఈరోజే తెలిసిందే. బ్రతికినంత కాలం పేరు కోసం గొప్ప కోసం ఉన్న ఆస్తినంతా దానాలు చేశాడు. ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఇన్ని రోజులు సంపాదించిన పేరు ఏమైనా ఈరోజు కూడు పెడుతుందా ఏంటి? ఈరోజు వీడికి లేక వీడే అడుక్కు తింటున్నాడు. అది కాదండి. నేను చెప్పేదేంటంటే, సర్లే, బాధపడింది చాలే కానీ పొయ్యి ఇంట్లో నీ పని నువ్వు చూసుకో. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని చంద్రయ్య అక్కడ్నుంచి బయలుదేరాడు. మధ్యలో తనకు భద్రయ్య కొడుకు సింగన్న కనిపించాడు. ఏంటి బాబాయ్, ఎలా ఉన్నారు? మీ గురించి నేను విన్నాను. చాలా బాధగా ఉంది. అయిపోయిన దాని గురించి ఇప్పుడు తలుచుకుని ఏమి ప్రయోజనం? అన్నట్టు నువ్వు ఆ తాగుడు మానేసి మీ నాన్నగారు చెప్పినట్లు చెయ్యవచ్చు కదా. అదేంటి బాబాయ్ అలా అంటారు? నీ గురించి బెంగపడి మీ అమ్మ మంచం పట్టిందని విన్నాను. అసలు ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు? నేను తాగడం ఏంటి? మా అమ్మ మంచాన పడడం ఏంటి? నేను మీ ఇంటికి వెళ్ళాను. కొంచెం డబ్బు అవసరమయ్యి. అప్పుడు మీ నాన్నగారు నువ్వు తాగుడకు అలవాటయ్యావని, అది చూసి తట్టుకోలేక మీ అమ్మ మంచాన పడింది అని, నువ్వు ఆస్తినంతా జూదంలో పోగొట్టావు అని చెప్పాడు. అయ్యో, మీతో పరిహాసం చేసి ఉంటాడు బాబాయ్. అయినా ఇప్పుడు మీకు ఏం సహాయం కావాలి? చెప్పండి, నేను చేసి పెడతాను. ఆ మాట వినగానే చంద్రయ్యకు నోట మాట రాలేదు. తను ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వచ్చేస్తూ ఉంటాడు. సింగన్న చాలాసేపు పిలిచాడు. కాని చంద్రయ్య వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటికే చాలా పొద్దుపోయింది. చంద్రయ్య ఉదయం నుంచి ఏమీ తినకపోవడం చేత, తిరిగి తిరిగి బాగా అలసిపోవడం చేత నిద్ర వచ్చి పక్కనే ఉన్నటువంటి మర్రిచెట్టు కింద నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఒక సన్యాసి ఎదురుగా కనిపించాడు. ఆ సన్యాసితో చంద్రయ్య, ఏంటి స్వామి, నన్నే చూస్తున్నారు? అదృష్టాన్ని పక్కన పెట్టుకుని దరిద్రం కోసం ఊరంతా వెతుకుతున్నావు. మీరేమి చెబుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ ఈ మర్రి చెట్టు త్వరలోనే ఉన్నాయి. కానీ నువ్వేమో అవి వదిలేసి ఊర్లో అందరి దగ్గర డబ్బుల కోసం వెతుక్కుంటున్నావు. మీరేం చెబుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మా తాత ముత్తాతలు ఏంటి, మా ఆస్తులు ఆ ఈ త్వరలో దాయడమేంటి? అవును నాయనా,
మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ ఈ తొర్రలోనే ఉన్నాయి. సన్యాసి చెప్పినట్లుగా చంద్రయ్య చెట్టు త్వరలో చెయ్యి పెట్టి బయటకు తీశాడు. అతని చేతిలో ఒక ఉంగరం కనిపించింది. అది చూసిన చంద్రయ్య, ఏంటి స్వామి, ఆస్తులు అన్నారు, చూస్తే చిలుము పట్టిన ఈ ఉంగరం ఒక్కటే ఉంది. అదే నాయనా, మీ తాత ముత్తాతలు నీకోసం సంపాదించి పెట్టిన ఆస్తి. నాకు ఏమీ అర్థం కావడం లేదు స్వామి. మా తాత ముత్తాతలు జమీందారులు. అలాంటిది వారు ఇలాంటి వస్తువులు ఎలా ముట్టుకుంటారు? మీ తాత ముత్తాతలు మనస్ఫూర్తిగా కష్టపడి సంపాదించి దానం చేసింది ఇది ఒక్కటే నాయనా. ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు ఎప్పుడైతే కష్టపడి సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తావో అప్పుడే ఈ ఉంగరం బంగారంలా మారుతుంది. అప్పుడు నువ్వు వద్దన్నా ధనం నీ వద్దకు చేరుతుంది. సరే స్వామి, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. తెల్లతెల్లవారుతున్న సూర్యకిరణాలు తన మీద పడ్డంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే అక్కడ సన్యాసి నాకు కనిపించలేదు అని చెప్తాడు. ఏంటి, ఇప్పటివరకు నేను కలగన్నానా? అయితే నా కలలో కనిపించిన మర్రి చెట్టు ఇదే. ఈ త్వరలో ఉంగరం ఉంటే ఆయన చెప్పినట్లే చేసి చూడాలి. సన్యాసి కలలో చెప్పినట్లుగానే తను త్వరలో నుంచి ఉంగరాన్ని బయటకు తీసి చూశాడు. అచ్చం కలలో కనిపించినట్లుగానే ఉంది ఆ ఉంగరం. అయితే ఇన్ని రోజులు నేను దాన ధర్మాలు చేసింది మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు. అంతేకాని నేను ఏనాడు కష్టపడి ఎరగను. కష్టం అంటే ఏంటో కూడా తెలియదు. సన్యాసి చెప్పినట్లుగా నేను కష్టపడి పనిచేసి వచ్చిన ధనంతోనే మంచి కార్యాలు చెయ్యాలి. ఇది జరిగింది. ఆ రోజు ఆ సన్యాసి నాకు కలలో కనిపించి చెప్పాడు. అందుకు మీరు ఏం చేశారు? నేను ఇదే గ్రామంలో కొంత భూమిని వ్యవసాయానికి తీసుకుని కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించినటువంటి ధనాన్ని, దానాన్ని ఆకలితో ఉన్నటువంటి వారికి కడుపు నిండా భోజనం పెట్టి అవసరం ఉన్న వారికి ధనాన్ని దానంగా ఇచ్చాను. అయితే సన్యాసి చెప్పినట్లుగా ఆ తర్వాత ఆ ఉంగరం బంగారంగా మారిందా? అవును, ఆయన చెప్పినట్లుగానే ఆ ఉంగరం బంగారంగా మారింది. అంతేకాదు, ఆ రోజు నుంచి నేను ఏ కార్యం తలపెట్టినా అది పదంతలు ఆదాయాన్ని ఇచ్చేలా కలిసి వచ్చింది. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకు కలిసి రాలేదన్నమాట. అంతేలేండి, మీ మగాళ్ళు ఎప్పుడూ భార్య గొప్పతనాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు వచ్చిన మా తమ్ముడు కొడుకు కూడా ఒకప్పుడు మనం సర్వం కోల్పోయి కష్టపడుతున్నప్పుడు మన ఇంటి ముఖం కూడా చూడలేదు. కానీ ఈరోజు అవసరం ఉంది అని మన ఇంటి గడప తొక్కాడు. నేను అతను వచ్చినందుకు కూడా ఏమీ అనుకోలేదు. ఎందుకంటే మనకి వాడు తప్ప ఇంకెవరూ లేరు. మరైతే డబ్బులు ఇచ్చి పంపొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే. డబ్బులు ఇవ్వవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దానికి తోడు అన్నదమ్ములైనటువంటి మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అది మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు వీడు డబ్బులు తీసుకువెళతాడు. ఆ తరువాత వాడికి ఇవ్వాలి అని అనిపించదు. ఒకవేళ నేను అడిగినా వాడు మొహం తిప్పుకుని వెళ్తాడు. లేకపోతే ఏదో ఒక అబద్ధం చెబుతాడు. అదే విషయం మా తమ్ముడికి తెలిసినా వాడు కూడా పట్టించుకోడు. ఆస్తులు ఎన్నున్నా అవసరంలో ఒక్కరు కూడా మనకి సహాయం చేయరు. సర్లేండి, భోజనానికి సమయమైంది, లోపలికి రండి. ఆ, ఈరోజు ఆతిథ్యానికి ఏ ఒక్క అతిథి రాలేదు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక్కరోజుకి ఏమీ కాదులేండి, మీరు వచ్చి భోజనం చెయ్యండి. అలా కాదు, మనస్ఫూర్తిగా నేను సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని ఇలా అన్నదానానికి ఉపయోగిస్తున్నాను. అందువలననే మనం ఈరోజు ఈ స్థితికి వచ్చాము. మనం పెట్టే అపాత్రదానాన్ని మనం పెట్టే అపాత్రదానాన్ని బట్టి భగవంతుడు కూడా మనకి అమితంగా పెట్టే మనసుని ప్రసాదిస్తాడు.